కుంభరాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. గత వారంలో సానుకూలత ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనలో మార్పు కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా నడుచుకుంటూ ఉండడం, మీ ఆలోచనలకు తగ్గట్టుగా వారు మీకు సహాయం చేస్తూ ఉండడం, సంతానం మీకు కొంత అండదండగా ఉంటూ ఉండడం, మీరు చెప్పినటువంటి మాట వింటూ ఉండడం, ఇటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి. ఇవి పాజిటివ్ సైన్స్. ఇవి జీవితంలో ఒక మనిషికి చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాయి. మనకంటూ కొంతమంది ఉన్నారు, మనకు సహాయం చేసేవారు ఉన్నారు, లేదా మన దగ్గర కొంత దన్ను ఉన్నది, కొంత బలం ఉన్నది, జనబలమో ధనబలమో ఇంకోటి ఏదో బలం ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం ఉండేటువంటి వారం. ఎందుకంటే పంచమంలో గురుడు కానివ్వండి, లేదా చతుర్థ స్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బలాన్ని పెంపొందించేటువంటి గ్రహాలు. సుస్థిరమైనటువంటి ఆలోచనలు, అలాగే స్థిరమైనటువంటి నివాసం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా స్థిమితంగానే గోచరిస్తూ ఉన్నాయి. దేనికి లోటు లేదు. ఉన్న సమస్యలు ఎలాగో ఉన్నాయి, దాన్ని మనం ఏం తీర్చలేం, లేదు మనం వాటి నుండి బయటపడలేం. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం మంచిగా ఎలా వెళ్ళాలి అనేటువంటి థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి భయాలన్నీ వదిలిపెడతారు. అలాగే ఇదివరకు ఏదైనా కష్టం వస్తే ఇతరులతో చెప్పుకోవడం, లేదా ఏదైనా ఇబ్బంది వస్తే భయపడిపోవడం, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారతాయి. ఎవరికి మీ కష్టాన్ని పంచుకోరు. ఇది పెద్ద కష్టమేం కాదు, వాళ్ళతో పోల్చుకుంటే మనకి పర్వాలేదు అనేటువంటి ధైర్యం వస్తుంది. అంటే ఇంత పాజిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి? పంచమ చతుర్థ స్థానాల యందు శుభగ్రహ సంచారము, దశమ ఏకాదశ స్థానముల యందు చంద్రుడు, అంటే మానసిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం బాగున్నది. అటు వృత్తి ఉద్యోగాల పరంగా, చదువురులకి, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ అన్నిట్లోనూ కూడా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి జన్మరాహు యొక్క దోషం ఉన్నది, ఏలినాటి శని యొక్క దోషం ఉన్నది. కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.